మే 28వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 3 తరువాత ఒక వార్త తెలుస్తుంది. ఆ వార్త విన్న వెంటనే మీ గుండె జల్లుమంటుంది. ఖచ్చితంగా కుంభరాశి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. వారు వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శనీశ్వరుడు. శనిదేవుడు కుంభరాశికి అధిపతి అయినందువల్ల చాలామంది శనిదేవుడు కుంభరాశి అధిపతి అనగానే భయపడుతూ ఉంటారు. సాధారణంగా శని భగవంతుడు అందరికీ కూడా ఒకే రకమైనటువంటి న్యాయాన్ని ఇస్తూ ఉంటారు. ఎవరి పుణ్యం వారిది, ఎవరి పాపం వారిది అన్నట్లుగా ఒకే రాశికి చెందినటువంటి వ్యక్తులే అయినప్పటికీ తాము జీవితంలో సంతోషంగా ఉండి అదే రాశికి చెందిన ఇంకొక వ్యక్తి సంతోషంగా లేము అంటూ ఉంటారు. అంటే వారి యొక్క కర్మలను అనుసరించి శుభాశుభ ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే ఎక్కువగా దాన ధర్మాలు చేసి మూగ జీవులకి ఆహారాన్ని ఇవ్వటం వంటివి చేస్తే గనక ఇక ఏ రాశిలో జన్మించిన వ్యక్తులకైనా దోషాలు అనేవి ఉండవు, అదృష్టం అనేది కలుగుతుంది. ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం ఫలితాలు చూసుకుంటే ఆ వ్యక్తులకి బాగానే ఉంటుంది. కానీ తాము సొంత వ్యక్తులకి కొన్ని సమస్యలు వస్తాయి. అయితే సొంత వ్యక్తులకి సమస్యలు వస్తే వీరికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. ఎవరి కష్టం అయినా ఒకటే అనుకుంటూ ఉంటారు. తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పు అని ధైర్యంగా ప్రశ్నించే ధైర్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా తాము సొంత వ్యక్తులు అయినా సరే తప్పు చేస్తే ఎవ్వరినీ కూడా వదలరు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పకుండా పడాలి అనుకుంటూ ఉంటారు కుంభరాశి వారు. అలానే ఆ వ్యక్తులు లైఫ్లో ఎన్ని సమస్యలు చూసినా చాలా నిజాయితీగా ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా అవినీతి అడ్డదారులు మాత్రం వెళ్ళరు. వారు కష్టపడినటువంటి డబ్బే వారికి కావాలి అన్నట్లుగా ఉంటారు. కష్టపడకుండా వచ్చింది ఏది తమదు కాదు అని అనుకుంటూ ఉంటారు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే చాలా నీతి నిజాయితీ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. కుంభరాశి వారికి ఈ సమయంలో అంటే కష్టపడిన దానికి ప్రతిఫలం అనేది రాబోతుంది. కష్టపడిన దానికి ప్రతిఫలం రావటమే కాకుండా వీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నా సరే కానీ ధైర్యాన్ని కోల్పోరు. ఎన్ని సమస్యలు వచ్చినా చాలా ధైర్యంగా ఉంటారు. ధైర్య సాహసాలు అనేవి వీరికి వెన్నతో పెట్టినటువంటి విద్య అని చెప్పుకోవచ్చు. సాహసోపేతమైనటువంటి పనులను ఎక్కువగా తీసుకుంటారు. ఎంత కష్టం ఉన్నా ఒక పని ఎంత హార్డ్ వర్క్ అయినా సరే ఒకసారి చెయ్యాలి అని డిసైడ్ అయితే మాత్రం 100% అది చేసే తీరుతారు. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుత గోచారం ఈ విధంగా నడుస్తుంది. గోచార ఫలితాలనేవి ఈ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం గోచార ఫలితాలు చూసుకున్నా లేదు వీరికి గ్రహాల అనుకూలత చూసుకున్నా అన్ని విధాలుగా కూడా చాలా బాగుంది. కనుక ఎవరైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా,
కొత్తగా ఏదైనా ఉద్యోగం సెర్చ్ చేయాలి అనుకున్నా, ఏదైనా ఆఫర్ ఉన్నా కూడా దానిని చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నా సరే నిస్సందేహంగా మీరు చేయవచ్చు. అలానే ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం లీగల్‌గానే ప్రొసీడ్ అవ్వాలి. అంటే లీగల్‌గానే మీరు ఇన్వెస్ట్‌మెంట్ వంటివి చేసుకోవాలి. మీరు ఇల్లీగల్‌లోకి అస్సలు దూరకూడదు. అలానే ఆన్‌లైన్ వ్యాపారాలకి పెట్టుబడులు అస్సలు పెట్టకూడదు. ఆన్‌లైన్‌లో మీరు ఒకవేళ ఏదైనా చేయాలి అనుకున్నా ఆన్‌లైన్‌లో మీరు చేసేటటువంటి ఏదైనా వ్యాపారం ఉన్నా డబ్బు పరంగా మాత్రం అస్సలు మీరు మోసపోవద్దు అనుకుంటే మీరు డబ్బుని ఎవ్వరికీ కూడా అంటే మీరు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా అసలు అది లీగలో ఇల్లీగలో కూడా తెలియకుండా అవగాహన లేకుండా డబ్బుని ఎవ్వరికి ఇవ్వటం వంటివి అస్సలు చేయకూడదు. ఒకసారి చేజారిపోయింది మళ్ళీ తిరిగి రావాలి అంటే చాలా కష్టం. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి లక్షణాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కూడా. ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి ఎలాంటి వార్త తెలుస్తుంది? ఎలాంటి వార్తను వినటం వల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎలా ఆశ్చర్యానికి గురి అవుతారో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి సొంత రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారితో ఉన్నటువంటి అతి చనువుని కాస్త తగ్గించుకోవాలి. అంటే ఈ వ్యక్తులు చాలా మంచివారు. అంటే ఇలాంటి వ్యక్తిత్వమే ప్రతి ఒక్కరికి ఉంటుంది అనుకోవటం చాలా పొరపాటు. ఎందుకంటే బయటికి కనిపించినంత గొప్పగా ఎవరు కూడా లోపల ఆలోచించరు. ఎదుటి వ్యక్తి పతనాన్ని కోరుకోవటం, ఎదుటి వ్యక్తి ఏడుస్తూ ఉంటే వారు చూసి ఆనందించడమే తప్ప ఎదుటి వ్యక్తి ఎదుగుదలను ఎప్పుడూ కూడా ఓర్చుకోరు. ముఖ్యంగా సొంత వారే బ్లడ్ రిలేషన్స్ మనవారే కదా అనుకుంటాము, కానీ మనవారే ద్రోహులు అని గుర్తుంచుకోవాలి. ద్రోహం చేయటంలో మన వారిని మించిన వారు ఉండరు అని చెప్పుకోవాలి. ఎందుకంటే వారు చాలా అంటే చాలా నటిస్తూ ఉంటారు. లోపల మాత్రం కక్ష, కుళ్ళు, కుతంత్రాలు ఉంటాయి. అప్పుడప్పుడు అవి బయటికి వచ్చినా మనం అంతగా పట్టించుకోము. మనవారే కదా అని వదిలివేస్తూ ఉంటాము. అలా కాకుండా ఓ కన్నేసి ఉంచాలి. అంటే ఏ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు, సొంతవారే అయినప్పటికీ వారితో ఎలా జాగ్రత్తగా నడుచుకోవాలి, రహస్యాలను అస్సలు చెప్పకూడదు అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహనను కూడా పొంది ఉండాలి. లేదంటే సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మీరు మీ యొక్క పనులను పూర్తి చేసుకోవాలి. డబ్బు వ్యవహారాల గురించి మాత్రం ఎవరితో చెప్పుకోకూడదు. డబ్బు అనేది ఇంతుంది అంతుంది అనేటటువంటి దానిని ఎవరితో కూడా పంచుకోవద్దు. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని పొరపాటున కూడా సొంత వారికి కానీ పరాయి వారికి కానీ చెప్పుకోకూడదు. మీకు ఒక సమస్య వచ్చిందంటే మీ యొక్క సొంత నిర్ణయంతో మీ సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రయత్నించండి. మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. అదే మీకు అంటే మీ మౌనము, మీ ఆలోచన, మీ యొక్క ఆలోచన, మీ నిర్ణయాలు మాత్రమే మీ సమస్యను దూరం చేస్తాయే తప్ప ఇంకా ఏవి కూడా నీకు సహాయం చేయవు. ఎవరు కూడా మీకు సహాయం చేయరు. మీ సొంత నిర్ణయాలు, మీ సాహసోపేతమైనటువంటి పనులే మీకు దారిని చూపిస్తాయే తప్ప ఇంకా ఏవి కూడా మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టవని గుర్తుపెట్టుకోండి. ఇక అంతేకాకుండా మీ జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో మీరు ఉండాలి అని భావిస్తూ ఉన్నారు కదా, ఖచ్చితంగా కూడా మీరు చాలా మంచి పొజిషన్లోనే ఉంటారు. చాలా మంచి పొజిషన్లోనే మీరు ఉండగలుగుతారు. మీరు చేసినటువంటి సమస్యలు అంటే మీరు చేసిన మంచి పనులు ఎక్కడికి తొలగిపోవు. మీరు పొందినటువంటి సమస్యలు, మీరు అనుభవించిన కష్టాలు కూడా ఈ సమయంలో అంటే నెరవేరుతాయి. మరి ఏ వార్తలు విని షాక్ అవుతారు అంటే గనక మీ కుటుంబీకుల నుండే, మీ రక్త సంబంధీకుల నుండే ఒక వార్త అనేది వస్తుంది ఫోన్ కాల్లో మధ్యాహ్నం 3 తర్వాత. ఇక ఆ వార్తను విన్న తర్వాత అసలు మీరు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎందుకంటే మీ సొంత వారి మధ్య విభేదాలు అనేవి రావటం జరుగుతుంది. అది మీరు విన్న తర్వాత ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల బాధ మీది అనుకునేటటువంటి వ్యక్తిత్వం. వారికి బాధొస్తే మాకేంటి, వారికి కష్టాలొస్తే మాకేంటి అనేటటువంటి వ్యక్తిత్వం కాదు. కనుక మీరు ఖచ్చితంగా కూడా ఆ విషయం విన్న తర్వాత చాలా బాధపడతారు. చాలా అంటే చాలా బాధపడతారు. ఈ సమస్యలు ఇంతటితో ఆగిపోవాలి అని దైవాన్ని కూడా ప్రార్థించేటటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. కానీ మీలాంటి వ్యక్తిత్వం ఎదుటి వ్యక్తులకి ఉంటుంది అనుకోవటం చాలా పొరపాటు. ఇక ఈ కుంభరాశి వారికి మధ్యాహ్నం 3 తర్వాత మాత్రం ఇలాంటి వార్తలు వస్తాయి. ఎదుటి వ్యక్తులు వివాదాలు పెట్టుకున్నారంటే గొడవలు ఉన్నాయి అనేటటువంటి దానిపైన, వివాదాలపైన ఖచ్చితంగా కూడా
మీరు స్పందిస్తారు, బాధపడతారు కూడా. మీ సొంత వారు ఎప్పుడు బాగుండాలి, మీ ఫ్రెండ్స్ ఎప్పుడు బాగుండాలి, మీ చుట్టూ ఉండే వ్యక్తులు బాగుండాలి అని అందరి బాగోగులు కోరి మీ బాగోగులని మాత్రం ఎవ్వరు కోరరు. అందరి బాగోగులు మీరు కోరుతారు కానీ, మీ బాగోగులు మాత్రం ఎవరు కోరటానికి ముందుకు రారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.